ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తున్న బైపీసీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మార్క్స్ మీ ఐపీఈ మార్క్స్కి యాడ్ అయితేనే అక్కడ 1000 మార్క్స్కి మీకు క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫిజిక్స్ ప్రాక్టికల్స్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అని మనం ఒకసారి చూద్దామమ్మా. చూసే ముందులైతే వీడియోని సేవ్ చేసుకోండి. చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది ఒక్కసారి చూద్దాం. మీకు 30 మార్క్స్కి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బాటనీ అయినా, జువాలజీ అయినా. ఇప్పుడు మనం ఫిజిక్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఫిజిక్స్ 30 మార్క్స్ ఎలా డివైడ్ చేశారు అనేది చూద్దాం. దీన్ని ఏమంటారు అంటే స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటారు. ఫస్ట్ మీకు ఒక ప్రాక్టికల్ వచ్చిందనుకోండి, ఆ ప్రాక్టికల్కి మీరు ఫార్ములా రాయాలి, ప్రొసీజర్ రాయాలి. ఫార్ములాకి ఏమో 2 మార్క్స్, ప్రొసీజర్కి ఏమో 3 మార్క్స్. టోటల్గా ఎన్ని మార్క్స్? 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకేంటి 20 ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, దానిలో ఏంటి గ్రాఫ్ ఉన్న ప్రాక్టికల్స్ ఉంటాయి, నెక్స్ట్ సర్క్యూట్ ఉన్న ప్రాక్టికల్స్ ఉంటాయి. సపోజ్ మీకు వచ్చింది సర్క్యూట్ ఉన్న ప్రాక్టికల్ అనుకోండి, అంటే కరెంట్ రిలేటెడ్ ప్రాక్టికల్ అనుకోండి, మీరు డెఫినెట్గా సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. లేదా మీకు గ్రాఫ్ రిలేటెడ్ ప్రాక్టికల్ వచ్చిందనుకోండి, డెఫినెట్గా మీరు గ్రాఫ్ డ్రా చేయాలి. సో గ్రాఫ్ లేదా సర్క్యూట్ డయాగ్రామ్ ఉన్న ప్రాక్టికల్ వస్తే దానికి 2 మార్క్స్ డ్రా చేసినందుకు. నెక్స్ట్ ప్రతి ప్రాక్టికల్కి మీరు టేబుల్ రాయాలి, నెక్స్ట్ అలాగే అబ్జర్వేషన్ రాయాలి. టేబుల్స్కి అబ్జర్వేషన్కి 4+2 మార్క్స్. అర్థమైంది కదా. టోటల్గా ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. అంటే సెకండ్ పాయింట్ ఈజ్ హై వెయిటేజ్ పాయింట్, 8 మార్క్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రికాషన్స్ అందరూ మర్చిపోతారు. సో మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. ప్రతి ప్రాక్టికల్కి మీరు ప్రికాషన్ రాయాలి. ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ ఉన్నాయంటే మీరు అట్లీస్ట్ 3 పాయింట్స్ అయితే రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాలిక్యులేషన్స్ చేయాలి. క్యాలిక్యులేషన్స్కి 4 మార్క్స్, రిజల్ట్కి 1 మార్క్, యూనిట్స్కి 1 మార్క్. యూనిట్స్ డెఫినెట్గా పెట్టాలమ్మా, ఇక్కడ కూడా మీరు మర్చిపోతారు. సో టోటల్గా ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వైవా వాయిస్ ఎలా ఉంటుంది? మీ ఐపీఈ రిలేటెడ్ అయినా ఉంటుంది, లేదా మోస్ట్లీ మీకు ఏదైతే ప్రాక్టికల్ ఇచ్చారో ఆ ప్రాక్టికల్ రిలేటెడ్ వైవానే అడుగుతారు. ఫార్ములా అడగచ్చు, ఈ ఎలా చేసావా అని అడగచ్చు, ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అయింది ఏంటి అని అడగచ్చు, లేదా ఈ గ్రాఫ్ ఎలా డ్రా చేసావు, ఇది దేనికి అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నావు, వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నావు, లేదా ఈ టేబుల్స్లో యూనిట్స్ ఏంటి, ఇవన్నీ అడగచ్చు. జస్ట్ మీ ప్రాక్టికల్ రిలేటెడ్ వైవానే అడుగుతారు. ఎన్ని మార్క్స్? 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రికార్డ్. మీకు 20 ఎక్స్పెరిమెంట్స్ మీ ఇండెక్స్ పేపర్లో ఉండాలి. ఇండెక్స్ పేపర్లో 20 ఎక్స్పెరిమెంట్, ఈచ్ ఎక్స్పెరిమెంట్కి కూడా ఏంటి 1 మార్క్, అంటే 5 మార్క్స్. టోటల్గా 30 మార్క్స్. ఓకేనా. ఆల్ ది బెస్ట్.